మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నా భర్త పేరు కుంచాల రవీంద్రారెడ్డి. మేము మా షాప్ దగ్గర నుంచి మేము ఇంటికి వెళ్తా ఉంటేను మా వెనకాలే వచ్చి మా కారు ముందే వేరే వాళ్ళు కారు ఆపేసేసి మా అపార్ట్మెంట్ పక్కన ఉన్న అపార్ట్మెంట్ దగ్గర ఆ మా కారుకి ముందు వాళ్ళు ఆపేసేసేసి సడన్ గా దిగేసేసేసి మా వారు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ఫోన్ కూడా సడన్ గా లాగేసుకుని మీరు కారులో నుంచి బయటికి దిగేసేసేయండి, ముందు బయటికి దిగండి అని బయటికి దిగండి అని అన్నారు. ఆ చెప్పండి ఏం జరిగింది? అనే మా వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకుని ఆ అదే మిమ్మల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము, మీరు మా కారు ఎక్కాలి అని నన్ను నా భర్తని నా భర్తని లాక్కుని తీసుకుని వాళ్ళ కారులో కూర్చోబెట్టుకున్నారు. నేను కూడా వస్తాను, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు మీరెవరో ఏంటో నాకు తెలియదు, ఎందుకు మా వారిని ఇట్లా తీసుకుని వెళ్తున్నారు, మీరు పోలీసులని గ్యారంటీ కూడా మాకు తెలియదు కదా అని నేను అడిగినా గానీ వినిపించుకోకుండా నా భర్తని తీసుకుని వెళ్ళిపోయారండి. అది కూడా తాడపల్లి సైడ్కి వెళ్ళకోకుండా నూతక్కి సైడ్ రోడ్డుకి వెళ్ళిపోయారు. మా కారునేమో వేరే వ్యక్తి తీసుకుని తాడేపల్లి సైడ్కి వెళ్ళిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాని స్థితిలో నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చి అంత హెల్ప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మా హస్బెండ్ ఎవరు అక్కడ లేరు. తర్వాత వాళ్ళు అన్నారు, కంప్లైంట్ ఇయ్యమ్మా మేము చూస్తాము అని అనేసరికి కంప్లైంట్ ఇచ్చాను సార్. వాళ్ళు కూడా ఫోన్లు చేసి అడిగినప్పటికి కూడా ఆయన ఎక్కడ తీసుకెళ్లారో అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇప్పుడు వరకు కూడా తెలియలేదు. ఇప్పుడు టైం కూడా 10:30 అట్లా అవుతుంది, తీసుకెళ్లేటప్పుడు 6:30 అయ్యింది టైము. వాళ్ళు పోలీసులా మరి ఎవరా ఏంటో మాకు తెలియదండి. నా కళ్ళ ముందే నా భర్తని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అది ఏంటో అనేది నాకు తెలియదు. నాకు మాత్రం అందరూ హెల్ప్ చేయండి, సాయం చేయండి.